నమస్తే రైతన్న, మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్. ప్రతి గురువారం ఎద్దల సంత, అలాగే ప్రతి శనివారం పొటేన్ల సంత కూడా పెడుతుంటాను. అలాగే మనం చేనులో పనిచేసే వీడియోలు కూడా పెడుతుంటాను రైతులకి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. రెండోది వచ్చేసి ఇక్కడ రైతులు అలాగే వ్యాపారస్తులు సెల్ నెంబర్ ఇస్తున్నారు. ఈ సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ ముఠా చోరులకు కూడా మీరు మోసపోకుండా, అలాగే రైతులు ఏ ఎద్దులు కావాలో అవే అడగండి. రెండోది వచ్చేసి మన రైతులు కూడా కొంతమంది ఆట ఆడుకుంటూ ఉన్నట్లు మామూలుగా మన వ్యాపారస్తులు కానీ రైతులు కానీ టైంపాస్కి ఫోన్ చేయకుండా మీరు ఎలా చేస్తారో మంచిగా మీకు ఏ ఎద్దులు కావాలో అవే అడగండి, కానీ ఇతర క్వశ్చన్లు వేసి వాళ్ళని విసిగించకండి దయచేసి. ఇది మాత్రం నా విన్నపంగా చెప్తున్నాను. ఓకే, ఎన్ని మంటున్నాయి కొడలు ఇవి? 2 బళ్ళు, ఇది 2 బళ్ళు, ఇది 4 బళ్ళు. 4 బళ్ళు. ఏ ఊరివి అన్నా? మిద్దపల్లె మండలం, డోన్ మండలం, నంద్యాల జిల్లా. మిద్దపల్లె పేరు జంపన్న. వ్యాపారమా? ఏం రేటు చెప్పినావు? 1,10,000 లాస్ట్. కలుసుకోలేదా? సెల్ నెంబర్ చెప్పు. 79954485554. ఓకే ఓకే చెప్పన్నా. సతాయిస్తే దానికి ఏముందని మంచిగా సరే చెప్పు, దానికి ఏమి అన్నా? ఏం రేటు చెప్పినావు? 85. పళ్ళు వేసినాయా? ఏ ఊరు? ఎంగళంపల్లె, పేపలి మండలం, నంద్యాల జిల్లా, ఎంగళంపల్లె. పేరు మనోజ్. ఎంత కమ్మాలని మరి? సెల్ నెంబర్ ఉందా లేదా? ఇంత వ్యాపారం చేసుకుంటే సెల్ నెంబర్ లేదా? సెల్లులు లేవా? ఓ రే నీ మా ఏం చేస్తారా? లాస్ట్ ఆడికి అని అట్లాంటివి కదా, వ్యాపారమేనా? ఓకే. ఒక్కనే డైరెక్ట్ పెద్దరాడు ఏముంది, మనం ఆ ఎద్దులో తిరిగి చూస్తున్నాము. దా ఇట్లా పట్టుకొని తిరగాల ఎద్దునంటే ఏందనుకున్నావు? ఎత్తంటే ఎద్దు రేంజ్లు ఉంటుంది తెలుసా? చూడు నా ఎద్దు, చూడు నేను 6 అడుగులు. ఈ కోడ ఈరోజు ఈ డోన్స్ అంతకే టాప్. అమ్ముడు పోలే. నేను కొనే వాళ్ళు ఉంటే బండకేది, వాళ్ళైతే రైతులు బండ పెట్టలేరు, కానీ పెట్టే కెపాసిటీ కావాలా. మేపే కెపాసిటీ 60 సైజు కదా. 61 సైజు, 2 బళ్ళు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కొనొచ్చు. బండకైనా రికార్డు పడుతుంది. తీసిన వీడియో ఉందిలే, పడుతుంది బాగా. చూసినా నేను అప్పుడే పళ్ళు తీసిన. నేను పళ్ళు తీసిన దాన్ని. వాళ్ళు చెప్పినారు కానీ దించోడేనా? అదేలే, మనం ఇందాక తీసుకెళ్ళలేదు. ఈ పళ్ళు తిప్పి 2 బళ్ళు అనుకో, పళ్ళు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కదా, పెరుగుతుంది. పళ్ళు ఉంటుంది కదా. సాపు నుండి ఇంకా బాగున్నాము. సాపు అవుతుంది, వస్తుంది కూడా. వచ్చింది మరి మనకి మళ్ళీ అంటే కూడా 2,000 అంటాడా? ఏందన్నా నువ్వు మందు తాగిన మందు విలువనే అవుతుంది కదా సుమారుగా మరి తాగిన బాధ్యతకి. నన్ను ఛార్జీకి ఒకసారి దీన్ని పెడదామని. ఫస్ట్ అట్లా లేదు.
వార్త పెడతాను కొన్ని రోజులు నీకు కాల్ పెట్టుకుంటే నేను చేస్తా ఇది నేను చేస్తా నువ్వు భయపడకూడదు ధైర్యంగా కూడా చేస్తాం ఫోన్ చేయి రాజు మిగతా వాళ్ళందరికీ నా నంబర్ ఇక ఏమిటి ఇంతమంది ఉన్నారు? ఏమి ఇంతమంది ఉన్నారు? చెప్తాడు చెప్పు కొంచెం. ఏమంతా నీ చుట్టూన్నారు? నువ్వేమన్నా వ్యాపారం చేస్తాం బ్రాండ్ అనేది? మరి షెడ్ చినిపోయిందంట అది కుట్టి ఆడేస్తారని ఇంటికి వచ్చినాడు ఎదురు సంతలో ఆడేస్తారు ఇక్కడ మిషన్ షాప్ కాడేస్తారు ఈడేస్తారన్నారు కాకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో పంపిస్తానులే యూట్యూబ్ లో. లేరు ఆ? ఎవరు లేరు ఇంటికి వచ్చినాడు. మొత్తానికి డాక్టర్లు గివులు పెట్టి తీయకూడదు, పుల్లలు పెట్టి అంటారు. అది ఎట్లా? ఆ? తీసేటప్పుడు పొరపాటున డ్యామేజ్ వస్తే అందుకే కదా ఇది. డాక్టర్లు ఇట్లా చేస్తే డాక్టర్ల కాడికి పోతే మళ్ళీ ఇబ్బంది పెడతారేమో. ఈ వీడియో తీసేది ఎందుకు? యూట్యూబ్ లో అందరూ చూసి మీరు బాగా నీట్గా తీస్తారు కాకపోతే డాక్టర్లు ఏం చేస్తారు ఫీజు ఎక్కువ తీసుకుంటారా అని వాళ్ళనే పెట్టాల్సిందే కడ్డీలు లోపలికి. ఏం భాష లేకుంటే ఇంత ముందుకు కెమెరా పెడితే డబ్బులు సరిగా అనా ఎంత గివులు తీస్తే మంచి పాపులర్ అవుతాడు యూట్యూబ్ లో చూసిన వాళ్ళకి. చేసి తీసుకో ముందర పెట్టి తీసుకో నేను తీసుకోవడం లేదు కఠినంగా ఉన్నాయి చోళ్ళు బాగా పడతాయి ఇప్పుడు డబ్బులన్నీ సరిగిన పడవు. రాళ్ళు ఉన్నాయిలే. ఈ మనిషికి 10 రాళ్ళు ఉన్నాయి చూడు. మీ ఊరు మంచిగా కదా. ఈ మనిషికి 10 రాళ్ళు ఉన్నాయి. తీయండి ఈ మనిషికి. ఏం చేస్తావు ఏం రేటు చెప్పినా 3 దూళ్ళు 8 గంటలకు వస్తుంది బండి. 8 గంటలకు వచ్చింది 15,000 3 35 లెక్కనేది ఖర్చు చెప్పిన 2 లెక్కన. ఎన్ని నెలలు దూళ్ళు ఉంటాయి? 6 నెలలు. పేరు లక్ష్మణ. లాస్ట్ క్యాట్కి వెళ్ళాలి. ఇస్తావా? సెల్ నెంబర్ చెప్పు. 893. వ్యాపారమే కదా? ఉండిపోయినా కాలు సక్కని నిలబెడతాని. కాలు సక్కని నిలబెట్టు. ఒరే గల్లక్క నిలబెడుతుంది. మూల గిట్టల లెక్క. మూల గిట్టలు ఉన్నాయి కదా. కాటి కళ్ళ దూడబ్బది. సైజ్ ఎంత ఉంటాయన్నా? పనులు అయితే లే కదా. హైటు ఏం రేటు చెప్పినావు? చిల్లబండనా బ్రదర్? ఏం రేటు చెప్పినావు? 90 చెప్పినావా? మరి లాస్ట్ అటుకి వెళ్ళని. పేరు చాంద్ భాష. సెల్ నెంబర్ చెప్పు. ఓకే. మీ నాయన నెంబర్ చెప్పు. మన నెంబర్ సామాన్యంగా డోన్పల్లెలు లేని మనుషులు నిన్ను డిస్టర్బ్ చేయము. నువ్వు గివులు తీసేది చూపి అంతే మాకు. ఎందుకు భయపడిస్తావు? నేను అంత భయపడిస్తారు వారు. దాన్ని వస్తుందండి దమ్ము అంతా దమ్ము ఉంది. టోన్ సంతలో చెవులు గీలు తీస్తారు, కంట్ల రాళ్ళు తీస్తారు. ఎంత ఒక వ్యక్తికి? ఎంత? 2 చెవులకి 40. రాయికి 12 రూపాయలు. కంట్ల తీస్తే ఓన్లీ చెవులు గీవులేనా? అట్లనా?